హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్ ఈరోజు వీడియో ఏంటంటే మీ అందరికీ శంకర్ మణి అన్న తెలుసు కదా. సో శంకర్ మణి అన్నది కొత్త వెబ్ సిరీస్ ఒకటి రిలీజ్ అవుతుంది. సో అది ఈరోజు లాంచ్ అవుతుంది. సో నన్ను కూడా ఇన్వైట్ చేసిండు, వెళ్తున్నాను నేను కూడా. సో అక్కడికి ఎవరెవరు వస్తారు అండ్ ఎలా ఉంటుంది అనేది మొత్తం నేను చూపిస్తా. అండ్ ఏంటి ఒక్కడే పోతున్నా అనేసి అనుకుంటున్నారా? ఇంకా ఇంత ఎర్లీగా మా వాళ్ళు ఎవరు లేవరు. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు 9 అవుతుంది, 9:30 ఇలా అవుతుంది. మా వాళ్ళు లేచేసరికి ఆల్మోస్ట్ నాకు తెలిసి 12 అవుతుంది అందరు లేచేసరికి. ఎందుకంటే నైట్ క్రికెట్ ఆడిన అందరూ. ఇవాళే కాదు, రోజు అదే పని మాకు, రోజు క్రికెట్ ఆడుతూ ఉంటాం. సో పడుకునేసరికి మాకు 2-3 అవుద్ది అండ్ లేచేసరికి ఇట్లా అవుద్ది. సో ఈరోజు నేను కూడా తొందర లేచిన అన్న కోసం అని చెప్పి. సో చలో గైస్, అక్కడికి వెళ్ళాక చూసాం ఎవరు వస్తారు ఏంటి అని అండ్ ఎలా జరుగుతుంది అనేది. సో అక్కడికి వెళ్ళాక వీడియో ఆన్ చేస్తా. ఇప్పటివరకు ఎవరు స్కిప్ చేయకుండా అట్నే ఉండండి. గైస్ మొత్తానికి అయితే వచ్చేసినాం. ఈయన ఎవరో గుర్తుపట్టిరా? బాహుబలిలో లాస్ట్ చనిపోతారు కదా, అదేనండి. చలో పైకి వెళ్ళాక మొత్తం చూపిస్తాం. లెట్స్ గో. కంగ్రాట్స్ అన్న. ఎప్పుడు రిలీజ్? ఎప్పుడు రిలీజ్ ఏం ఇంకా ప్లాన్ చేయలేదు, అంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అయిపోతుంది. ప్రొడ్యూసర్ అన్నా? ప్రొడ్యూసర్ మనకు తెలిసిన వాళ్ళు, తిరుపతి. అది సూపర్ అన్న. వరంగల్ ఫస్ట్ హిట్, ఇది కూడా హిట్ అవుతుంది. హిట్ అవ్వడానికి ట్రై చేసి చేస్తాం కదా, మంచి సక్సెస్ రావాలని. 100% అవుతుంది అన్న. రా అన్న, ఇంటికి రండి ఒకసారి. ప్రమోషన్ లో డాడీని పిలిపిస్తాం. రా ఒక డాడీ నుంచి చేద్దాము. మన దాంట్లో ఫ్రెండ్ క్యారెక్టర్, లీడ్ ఫ్రెండ్ క్యారెక్టర్. ఓకే ఓకే, కంగ్రాట్స్ అన్న. తను కూడా ఫ్రెండ్ అన్న తెలుసు నాకు, రవి అన్న. అంటే క్యారెక్టర్ వైజ్ గా చెప్తున్నాను. ఫస్ట్ ఎయిడ్కి వెళ్ళాను తీసుకో. ఓకే అన్న, ఓకే అన్న, ఓకే అన్న. క్యారెక్టర్ తినన్నా బాగుంది. నిజం బాగుంది, నిజం బాగుంది. జోకాలి తినొచ్చినా, అలాగే తినొచ్చినా. తచ్చద్గివిదానమిదం లంబోదరం తత్తన్నయన త్రయవరణాగ విభూషిగణానా గణపతిగం ప్రవేశేన భ్రమస్తదా సంగ్రామే సర్వకారేషు విఘ్నస్తస్య రజాయతే ఆఘోరాఘానమధ్వరస్య రుద్రకుంభోకారకం సత్యయుతకం రోదస్య అగ్నిం పురాహం పాపాత్మా పాపసంభవః రాహిమాన్ ఉపయా. విరాట్, పక్షాన్ బాయ్స్, కేఎస్ఆర్ గోపాల్, చాలా మంది వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ నా కోసం. నా ఫ్రెండ్స్ అందరూ, వసంత్ నాయక్ మన కాలేజ్ వదులుకొని నా కోసం వచ్చాడు. థ్యాంక్ యూ డార్లింగ్. గీతాక థ్యాంక్ యూ. సో దీనికంటే ఒకరికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అది ఎవరంటే మా ప్రొడ్యూసర్ తిరుపతి గారు. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మీ నమ్మకాన్ని బొమ్ము చేయము, ఈ ఒక్క మాట అయితే చెప్తాను నేను. మీ నమ్మకాన్ని బొమ్ము చేయము, మంచి రిజల్ట్ తీసుకొస్తాము. చాలా బాగా చేశారనే ఒక మాట మీ నుంచి తీసుకొస్తాను. సో నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
అండ్ శ్రావణ్ గారు, నిరంజన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇకపైన నాతో యాక్ట్ చేసే వాళ్ళు సీనియర్ యాక్టర్స్ ఆర్కే గారు అండ్ చాలామంది ఉన్నారు. ప్లీజ్ నన్ను భరించండి, సెట్లో ఏమైనా తప్పులు చేస్తే క్షమించండి. థ్యాంక్ యూ. మీరందరూ నాతో వర్క్ చేస్తున్నందుకు, నేను మీతో వర్క్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా చెప్పాలా? ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మాట్లాడతాం, ఇంకా టైం ఉంది కదా. మనం ట్రైలర్ ఈవెంట్లో కానీ లేదంటే రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాం. అప్పుడు గట్టిగా మాట్లాడతా, గట్టిగా వినపడేలా మాట్లాడతాను. థ్యాంక్ యూ. సో చాలామంది అడుగుతున్నారు టైటిల్ ఏంటి అనేది. ఈ నెక్స్ట్ వీక్లో టైటిల్ అనౌన్స్మెంట్ చేస్తున్నాం మేము. సో మంచి టైటిల్తోనే వచ్చాము, మంచి కథతోనే వచ్చాము. ఫుల్ ఎంజాయ్ చేస్తారు, మంచిగా నవ్వుకుంటారు. మంచి కాన్సెప్ట్తో వచ్చాము. థ్యాంక్ యూ. హలో, నేను అపూర్వ. ఇక్కడ ఉన్న అందరి సెలబ్రిటీస్కి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. దిస్ ఈజ్ ఫస్ట్ టైం వచ్చాను. సో స్పెషల్ థ్యాంక్స్ మీ ప్రొడ్యూసర్స్కి. సో మమ్మల్ని నమ్మి ఈ కథ చెప్పగానే మీరు చేయండి, నెక్స్ట్ ఇంకా నేను సపోర్ట్ ఇస్తాను, నేను ఎన్నుకుంటా, మీకు మీ దగ్గర టాలెంట్ ఉంది, నేను ఎంకరేజ్ చేస్తాను అని చెప్పేసి వీళ్ళకి ముందు నడిపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. ఈ వెబ్ సిరీస్లో టైటిల్ సాంగ్కి కొరియోగ్రాఫర్ చేసేది మాట్లాడాలి. హలో, హాయ్ అండి అందరికీ. నా పేరు శశి కుమార్ నాయక్. ముందుగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక యూట్యూబర్ని నమ్మి సినిమా తీయాలంటే చాలా కష్టం. సో ఆ మనసులో పెట్టుకొని ఒకటి ఎంకరేజ్ చేయాలని ముందుకు వచ్చిన థాట్ విత్ హార్ట్స్ ఆఫ్ సార్. అండ్ థ్యాంక్ యూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ వచ్చిన విరాట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ చాలా మంది యూట్యూబర్స్ వచ్చారు అండ్ చాలా మంది సీనియర్ ఆర్టిస్ట్ కూడా వచ్చారు. థ్యాంక్ యూ. చేస్తూ ఉంటారు. సో మీ అందరికీ తెలుసు. సో డైరెక్ట్ పెద్ద ఫ్యాన్. సో హాయ్ అందరికి. సో ఫస్ట్ థింగ్ అన్న చాలా అంటే చాలా హ్యాపీ. ఎందుకంటే అన్న ఎంత స్ట్రగుల్ పడ్డాడో నాకు తెలుసు. ఆయన ఇంటర్వ్యూ చూసినప్పుడు అర్థమైంది నాకు. స్టార్టింగ్ వచ్చినప్పుడు ఆటోతో స్టార్ట్ చేసాడు యూట్యూబ్ రాకముందు. సో ఒక ఆటో డ్రైవర్ నుంచి ఒక నెంబర్ 1 యూట్యూబర్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. సో దానికైతే నేను ఎప్పుడు ఇన్స్పైర్ అవుతా ఉంటాను అందరు చూసి. ఇప్పుడు ఇలాగే ఉంటాను. ప్రోగ్రామ్ ఆల్ వేస్తాను. సో గైస్, శశి ఈ డాన్స్కి ఎప్పటి నుంచో పెద్ద ఫ్యాన్. మన ఇద్దరు ఎప్పుడైతే స్టార్ట్ అయింది సో ప్రొడ్యూసర్ గారు నిజంగా చెప్తాను, ఒక యూట్యూబర్ మళ్ళీ ఇంత అమౌంట్ పెట్టుకోవడం అంటే అది అంత ఈజీ కాదు. సో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ఇంకా ఇంకా చాలా 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 మందిని ఎంకరేజ్ చేయండి. సో అంతే. అండ్ ఫైనల్గా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎవరు పక్కనంటే మన లైఫ్ దరిద్రం అయిపోతుందో, సక్కనాకి పోతుందో అలాంటి ఫ్రెండ్ గారు అప్పుడు ఉన్నాడు నాకు. వాడు రెమోశేఖర్. అందులో కూడా ఈ ప్రాజెక్ట్ లో కూడా నాకు ఫ్రెండ్ గా యాక్ట్ చేస్తున్నాడు. సో వాడు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. గోపాల్ అయితే కసిడిగా ఉంటుంది కరెక్టేనా? సో అబ్బాస్ నేను తెలుసానా అన్నది. సో మై సెల్ఫ్ ఏమో నేను మీ అందరికీ తెలుసుకోవచ్చు. ఒకప్పుడు ఇలాగైనా ముందు వచ్చిన యూట్యూబర్, కాకపోతే అక్కడ అయిపోయినా. అంటే నేనంటే చాలా హ్యాపీ, ఇప్పటిదాకా చాలా హ్యాపీగా ఉన్నా. బట్ నన్ను ఎక్కువ భరించేదైతే శంకర్. ఇప్పటిదాకా లైఫ్లో చాలా మంది ఫ్రెండ్స్ వచ్చి వెళ్ళిపోయారు, కానీ ఎక్కువ భరించింది అయితే వాడే. ఎన్ని కొట్లాడినా ఎన్ని చేసినా బాగా నేను క్లోజ్గా మాట్లాడడం. సార్ ప్రొడ్యూసర్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మమ్మల్ని నమ్మి మీరు ఇంత బడ్జెట్ పెడుతున్నారు. సో మీకైతే తప్పకుండా రిజల్ట్ మాత్రం మామూలుగా ఉండదు. మేము యాక్టింగ్ మాత్రం మొదలు పెట్టేస్తాం సార్. అంటే యూట్యూబ్లో చూసి ఉంటారు, బట్ ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. అండ్ మావాడైతే ఫస్టే కనిపించేసాడు. సో ఇంకా ఫ్యూచర్లో ఒక పెద్ద సినిమా తీసి దానిలో కూడా ఫ్రెండ్ క్యారెక్టర్ నేనే ఉండి, నేను లేకపోతే మాత్రం సినిమా ఒక్కొక్క దేవుడి దగ్గర పోయాడు.
డైరెక్టర్ मारना का ये रुपड़ी लगा दी సందులో గజ్జల గొల लगा बे थोड़ी बला मुझे बला खड़ा